చెప్పింది నేను, చేసింది క్రెడిట్స్ మొత్తం ఆమె తీసుకుంటుంది. గైస్ ఏం చేద్దాం చెప్పండి. ఎందుకంటే నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి. ఊకుకే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అర్థమైంది. చాయ్ వీడియో చూడగానే అర్థమైంది నీది. అది జస్ట్ యాక్టింగ్ కదా. హే బ్యూటిఫుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య టాక్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మా చెల్లెలు కలిసి బ్రెడ్ పిజ్జా చీజ్ చేయబోతున్నాం. సో ఆలస్యం ఎందుకు, చూసేద్దాం ఆ ప్రాసెస్ మొత్తం. చలో బ్రెడ్స్. సో ఒక ప్లేట్ తీసుకొని అందులో మేము బటర్ యాడ్ చేస్తున్నాము. బటర్ యాడ్ చేసిన తర్వాత మేము బ్రెడ్స్ అని పెడతాం అన్నమాట. దాని తర్వాత క్యారెట్, టమాటో, మిరపకాయలు అండ్ ఆనియన్స్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాము. దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే తగినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అగైన్ మసాలాస్ ఉంటాయి కదా, గరం మసాలా, అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక దాని తర్వాత వచ్చేసి మేము టమాటో సాస్ అనేది బ్రెడ్స్ మీద అప్లై చేస్తున్నాము. మంచిగా అప్లై చేసినాక ఏదైతే మనం ఆనియన్, క్యారెట్, టమాటో, చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి పెట్టుకున్నామో అవి కూడా బ్రెడ్స్ మీద అప్లై చేయాలి. ఇక ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే ఇప్పుడే తినేయాలనంత అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం, రెడీ అయ్యేంత వరకే తాగాలే కదా. సో చూద్దాం ప్రాసెస్ ఏంటి. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వచ్చేసరికి మన మెయిన్ చీజ్ అనమాట. చీజ్ లేకపోతే అది బ్రెడ్ చీజ్ పిజ్జా ఎందుకు అవుతుంది? సో చీజ్ యాడ్ చేసినాం. సో ఫ్లేవర్ రావడానికి కొంచెం బటర్ యాడ్ చేసినాం అనమాట. ఇప్పుడు మా చెల్లెలు పొయ్యి వెలిగిస్తుంది. ఇప్పుడు ఇక పెనం పెడుతున్నాము. 5 minutes ఆ పెనం అనేది హీట్ కానివ్వాలి. హీట్ అయినాక ఏదైతే మనం బ్రెడ్ చీజ్ పిజ్జా పెట్టుకున్నామో పెనం మీద పెట్టేసినాక ఇక ఇప్పుడు మేము మూత పెడుతున్నాం. మా చెల్లెలు మూత పెడుతుంది. సో 15 minutes అయినాక బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ. చూసేద్దాం. ఇగో నేను ఇట్లా ఓపెన్ చేసానే మా ఇంట్లో నన్ను వంట చేయనియరు, మాత్రం చేసా అని. कैसा लगा मेरा मजाक? సో హాఫ్ ఆఫ్ ది పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఆహా, స్మెల్ ఎట్లా వస్తుంది, ఇప్పుడే తినేయాలన్నంత తినేసి ఇంటెన్షన్ వస్తుంది. ఇక 15 minutes కంప్లీట్ అయింది. మా చెల్లెలు స్టవ్ ఆఫ్ చేసింది. సో ఇక్కడ మన బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ. మమ్మీ మేము బ్రెడ్ పిజ్జా చేసినాం, టేస్ట్ చేయకుండా. ఇంట్లుంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ప్రయోగాలు. ఇంట్లుంటే అన్ని ఖర్చు అయిపోయి ఉంటాయి. మేము బయటికి వెళ్ళి కొనుక్కుంటలే అమ్మ, బయటికి పోతే వేలు అయితే, అందుకే ఇంట్లో చేస్తున్నాం. ఇట్స్ కాల్ హోమ్ మేడ్. బాగుందా? సూపర్. పిజ్జా ఎట్లుందో టేస్ట్ నాకు తెలియదు. ఇదే మీరు ఇట్లా చేసిన తింటున్నా. ఎవరు చేసిరు? నేను చేసిన. నువ్వు చేసినావు. ఆమెకు రాదు గిట రాదు. అక్క చేయలేదు. చేయలేదు, అక్క చేయలేదు. कौन है ये लोग? कहां से आते हैं? చెప్పింది నేను, చేసింది క్రెడిట్స్ మొత్తం ఆమె తీసుకుంటుంది. గైస్ ఏం చేద్దాం చెప్పండి. ఎందుకంటే నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి. ఊకుకే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అర్థమైంది. చాయ్ వీడియో చూడగానే అర్థమైంది నీది. అది జస్ట్ యాక్టింగ్ కదా. మమ్మీ నువ్వు చెప్పు. చాయ్ పెట్టడానికి రాదు, ఆమె చాయ్ పెట్టమంటే నువ్వు ఫస్ట్ వీడియోలలో కనిపి. నేను కనిపి. సరే ఎట్లయితే ముందు ఇద్దరు కలిసి మంచిగా చేసిండ్రు. ఇద్దరం చేసినాం గైస్, ఒక్కరు కాదు. ఒకరు హెల్ప్ చేసినా చేసినట్టే. లేదు గైస్, దాని మీద. హే బ్యూటిఫుల్స్, ఇక ఈ వ్లాగ్ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.